జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర హై డ్రామా నెలకొంది. కౌన్సిల్ సమావేశంలో క్వశ్చన్ అవర్ ను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 6 గ్యారంటీలపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకుని ప్లకార్డులను చించేశారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మేయర్ పలుమార్లు సమావేశాన్ని వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశం వాయిదాలు, కార్పొరేటర్ల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 8,440 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తనపై పేపరు విసిరారన్న మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్ కౌన్సిల్ నుంచి బయటకు పంపించారు. అనంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆందోళన చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, ఉస్మానియా ఆసుపత్రిని అక్కడ నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలోనూ బీజేపీ కార్పొరేటర్లు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ చేయడంతో మిగతా సభ్యులతో మేయర్ సమావేశాన్ని కొనసాగించారు. కౌన్సిల్ సమావేశం దగ్గర బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పై కాగితాన్ని విసిరారు అనడంతో సస్పెండ్ చేశారు మేయర్. దీంతో మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. అయితే బైఠాయించి కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు మేయర్. ఇక బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నాపై పేపర్లు విసిరారు అంటూ కూడా మేయర్ తెలియజేశారు. దీంతో మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను కౌన్సిల్ నుంచి బయటకు తీసుకెళ్లారు మార్షల్స్. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేస్తున్న సమయంలో అయితే మేయర్ పోడియాను బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అలాగే పేపర్స్ కూడా విసిరారు. దీంతో మేయర్ పేపర్లు విసిరారు అని చెప్పడంతో మార్షల్స్ వారిని బయటికి కూడా తీసుకెళ్లారు మేయర్ సస్పెండ్ చేయడంతో. అయితే బైఠాయించి కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర హై డ్రామా కనిపించింది. కౌన్సిల్ సమావేశంలో క్వశ్చన్ అవర్ ను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు మేయర్. అయితే మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు అక్కడ కూర్చొని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. హై డ్రామా కనిపిస్తూ ఉంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అయితే జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన కొనసాగించారు.